థాయ్ బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడినట్లుగా తెలుస్తోంది. థాయ్ ఎయిర్లైన్స్ విమానంలో టెక్నికల్ సమస్య వచ్చింది. దీంతో అక్కడే టేకాఫ్ అయ్యే సమయంలోనే ఈ సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, బ్యాంకాక్ నుండి హైదరాబాద్ కు రావాల్సినటువంటి విమానంలో సాంకేతిక సమస్య వలన అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. 3G 329 థాయ్ ఎయిర్లైన్స్ విమానంలో టెక్నికల్ ప్రాబ్లం రావడం జరిగింది. అయితే టేకాఫ్ అయ్యేటువంటి సమయంలో టెక్నికల్ ఇష్యూ రావడంతో వెంటనే ఆ విమానాన్ని బ్యాంకాక్ లోనే నిలిపివేయడంతో ప్రయాణికులను కూడా దింపివేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం టెక్నికల్ ఎర్రర్ ఉండడం వల్లనే ఆలస్యంగా విమానం బయలుదేరుతుందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఇప్పటికే ప్రయాణికులు కూడా సూచించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇటీవల కాలంలో వరుసగా మనం చూస్తున్నాము సాంకేతిక సమస్య వలన అక్కడే ఆగిపోవడం లేదా మధ్యాంతరంగా వేరే ఎయిర్పోర్ట్ కి డైవర్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఈ వారంలోనే ఇది శంషాబాద్ కి రావాల్సినటువంటి వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ కి రావాల్సినటువంటి విమానాలు ఈ వారంలోనే దాదాపు 4 విమానాలకు ఈ సాంకేతిక సమస్య వల్ల కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత బ్యాంకాక్ నుండి తిరిగి హైదరాబాద్ కు విమానం చేరుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.